హలో హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వేణి బేటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో ఈ ఛానల్లో గురించి చూపించాను అంటాను కదా, ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అప్లోడ్ చేశానండి. మా పిన్ని వాళ్ళ ఫంక్షన్, యాటల్ ఫంక్షను. సో ఈరోజు అయితే ఈ ఫుల్ వీడియో మొత్తం 1.5 అవర్ ఓన్లీ అండ్ ఫంక్షన్ వీడియో ఉంటుందండి. అమ్మవారికి ఎలా మేము యాటలు పెట్టామో, బోనాలు ఎలా తెచ్చామనేది. సో ఇదండి, కర్నూలు పక్కన అయితే గుడి ఉంటుంది, శంకులమ్మాదేవి తల్లి గుడి. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటండి. సో మనం అనుకున్నవన్నీ జరుగుతాయంట అండి. సో మీరైనా ఎప్పుడైనా ఇలా వెళ్ళేటప్పుడు నాగలాపురం శంకులమ్మాదేవి కర్నూలు పక్కన అంటే ఎవరైనా చెప్తారండి. సో ఒకసారి దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. సో వీడియో చూసే వాళ్ళైతే మీకు నమ్మకం ఉంటే అదండి. సో మేమైతే ఇలా ఈరోజైతే మీకు ఫుల్గా ఈ వీడియో అయితే చూపిస్తానండి. సో ఫస్ట్ గుడి అమ్మవారు అయితే చూపిస్తున్నాను. సో నేనైతే రెడీ అవుతున్నానండి ఫంక్షన్కు. సో రెడీ అవ్వాలని సో ముందు చెప్తున్నాను, వీడియో తీయండి అని. సో మా బాబాయ్, మా చేజీ గారు, మా తమ్ముళ్ళు అందరూ రెడీ అవుతూ ఉన్నారు. సో అందరు రెడీ అయ్యారండి, పూజ కూడా రెడీ చేశారు. సో చూడండి అలా కట్టుకోవాలండి, పూలు అలా కడుతున్నారండి కల్చం తీసుకునేటోళ్ళకు, మామూలుగా బోనాలు మోసేటోళ్ళకు. సో అందరు రెడీ అయి కూర్చున్నారండి. మా అత్తగారు, వదిన గారు అందరూ, జేజీ గారు, బాబాయ్ గారు, మామగారు అందరూ అలా రెడీ అయిపోయారు. సో మా అమ్మగారు, అత్తగారు అండి. సో రెడీ అయిపోయారు, జేజీ గారు, తమ్ముళ్ళు, బాబాయ్. సో చూడండి ఇలా అయితే పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా పిన్ని గారు బోనం తీసుకోవడమే, అమ్మవారికి తీసుకోవడానికి రెడీ అవుతున్నాము. సో అదండి ఫంక్షన్ అయితే. చూడండి ఫుల్గా ఓపిక్గా. సో మా అమ్మాయి చూడండి తలకాని మెరిసిపోతుంది. ఓపిక చూడండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో మొత్తం అదే ఉంటుందండి. సో మేమన్నీ సర్దుకుంటామండి. సో కొంచెం దూరం కదా, మళ్ళీ ఏదైనా మర్చిపోకుండా ఏదో ఉంటాయి కదండి, కట్చేపు వాటర్ అవి ఇవి అలా సర్దేసుకుంటున్నామండి. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మా పిన్ని గారు. సో మా అక్కగారు అయితే కల్చం తీసుకున్నారండి. సో మా పిన్ని గారు బోనం అయితే ఎత్తుకుంటున్నారు. సో ఇది ఇంటి దగ్గర నుంచి దూరం కదండి. సో ఇక్కడ నుంచి మొత్తం తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం రెడీ చేయాలండి. సో ఆ ప్లేస్లో అక్కడ. సో చూడండి పొట్టేళ్ళు, మేకలు అయితే రెడీ చేసాము. సో రెడీగా ఉన్నారండి, ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానులేండి, ఎందుకంటే మామూలుగా డైరెక్ట్ మ్యూజిక్ అయితే పెట్టకూడదు కదా. సో కల్చానికి అలా మా అత్తగారు మొక్కుంటున్నాను చూడండి. సో పెద్దవాళ్ళని చూసి అలా నేర్చుకోవాలి, నాకైతే తెలియదు. సో నాకు కొత్తగానే ఉందండి. సో నేను అన్నీ తెలుసుకుంటున్నాను అక్కడ. సో చూడండి 5 మంది ముత్తైదులు అయితే అలా తీసుకుంటున్నామండి స్వామి దగ్గర నుంచి. సో బోనం అయితే అలా మా పిన్ని గారు అయితే తీసుకున్నారండి. సో చాలా పవర్ఫుల్ అండి. సో ఇలా ఎత్తుకునేటోళ్ళం మొక్కున్న చాలా మంచిదంట అండి, దర్శనం చేసుకున్నా. సో ఇలా అయితే బయటికి వచ్చేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు వాకిలి ముందు టెంకాయ అయితే కొడతారని. చూడండి మా జేజీ గారు, ఇంకో జేజీ గారు వచ్చి కొడుతున్నారు. మా అమ్మాయి చూడండి అడ్డంగా ఉంది, బాగా ఏదో తెలిసినట్టు. మా అమ్మాయి చూడండి ఎలా దూరిందో వాళ్ళ అవ్వ దగ్గర. సో ఇలా అయితే బయలుదేరుతున్నాము. ఇంకా మా అత్తగారు,
అక్కడ కనపడేదండి. సో ఇలా అయితే వెళ్తున్నామండి. ఇంకా ఒక హద్దు అనేది ఉంటుంది కదండి మన ఇంటి దగ్గర, అక్కడికైతే వెళ్తున్నాము. నేను కూడా అనుకున్నానండి ఒక మాట, సో ఆ మాట నెరవేరితే మళ్ళీ ఒకసారి తల్లిని దర్శనం అయితే చేసుకోవాలి. సో ఇదంతా మా సరిహద్దు వరకు మోసుకెళ్ళేది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. సో అదైతే చూడండి ఒకసారి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ అండ్ వేసి మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండి, డైలీ బ్లాగ్స్. సో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా వీడియో తీస్తూ ఉంటానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదండి, నాకు ఈ ఇయర్ అయినా సక్సెస్ రావాలని కోరుకుంటున్నానండి. నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. సో ప్లీజ్ వాంట్ యువర్ సపోర్ట్ అండి. సో ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి అందరూ. సో మీకు నచ్చే వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. సో మీకు ఏదైనా అలా ఇలా ఉందంటే కామెంట్ చేయండి. సో నేనైతే పాజిటివ్గా తీసుకుంటానండి, చేంజ్ అయితే చేసుకుంటాను. సో అదండి, సో ఇలా అయితే వెళ్తూ ఉంటాము. జస్ట్ మీకు మేమైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ బోనం మోసే వరకు అయితే ఒకసారి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, తర్వాత మీకు చెప్తానండి. చలో సరే, ఒకసారి అయితే చూడండి.
ఇలా హద్దు వరకు అయితే వచ్చామండి. సో ఇలా పొట్టెళ్ళు అయితే పోతూ సో వేపాకు ఉంటుంది కదండి, వేపాకు వాటర్ చల్లుకుంటూ సో ఇలా నీళ్ళు చల్లుకుంటూ అన్నీ తీసుకొని ముత్తైదులు అందరూ అన్నీ తీసుకొని వచ్చారండి. సో హద్దు వరకు అయితే సో మాకైతే మా జడ్జి గారికి కొంచెం స్వామి అయితే కనపడ్డారండి. చెప్తున్నారు బాగా చేశారు, సంతోషంగా ఉందని. సో నమ్మే వాళ్ళకండి. సో అదే మమ్మల్ని అడుగుతారు కదండి ఏం తక్కువ చేశామని, సో అలా అయితే చెప్పారండి. సో అలా అయితే మా వదిన గారు వచ్చి అయితే చూసారండి అందరూ. సో ఏమేమి తక్కువ చేశారని మాట్లాడుకున్నారు చూడండి. సో ఇలా అయితే అన్నీ చూసుకున్నామండి. సో అందరము సో ఇంకేమేం కావాలో తీసుకొని ఇంకా టైం అయిందండి. సో వెళ్ళాలి ఇంకా. సో అందరైతే రెడీ అయ్యాము వెళ్ళడానికి. సో మేమైతే కొంచెం టైం దొరికితే వీడియోస్ ఫొటోస్ ఇంకా మా పని అంతే కదా. సో ఇందు చూడండి. సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను బాబాయ్ కూతురు. సో ఇందు చూడండి ఇంకా చేస్తున్నాం. ఇందు మా వదిన గారు మా చెల్లితో సారీ వీడియోస్ ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నామండి. మా చెల్లి చూడండి పొద్దున్నే ఇంకా పడుకోవాలనిపిస్తుందంట మా వదిన గారండి. సో అలా కార్ అయితే పూజ చేస్తున్నారండి. సో వెళ్ళడానికి సో వెళ్ళారండి. సో మేము ఏమైనా ఇంకా ఇంట్లో ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలండి. సో అందుకే వాళ్ళను పంపించేసి ఇలా అయితే వచ్చేసామండి. సో ఇంకా ఏమైనా ఏంటో తీసుకెళ్ళాలి, మీన్స్ పూజకు సంబంధించినవి కాకుండా మామూలుగా అక్కడ కావాల్సినవండి. సో మా అమ్మాయికి ఐస్ క్రీమ్ కావాలంటే ఒక బండి వేస్తే ఐస్ క్రీమ్ అనుకుంది, బట్ అదైతే ఐస్ క్రీమ్ కాదు. సో అది కావాలని ఏడుస్తుంది. ఏం లేదు అక్కడ. సో మా పెద్ద తమ్ముడు అయితే వచ్చారండి పికప్ చేసుకోవడానికి. సో మేమైతే అన్నీ తీసుకొని వెళ్తున్నాము. చెప్పాను కదండి ఆ ప్లేస్ వరకు. సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాంలేండి ఎలా ఉంటుందో. చూడండి మెయిన్ రోడ్డే అండి. సో పంటలు ఏం వేసారండి అలా వీడియో అయితే కొద్దిసేపు తీసానండి. చూడండి ఇదైతే ఒట్టి పొలం ఏం లేదు, ఏదో చేశారు. ఇదైతే పొగాకు పంట అండి. సో అది ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మా సైడ్ పొగాకు తక్కువే అండి. సో ఇది కూడా పొగాకే అండి, పొగాకు పంట అండి. సో ఆ చెట్లు అలా ఉంటాయి పొగాకు తయారు చేసేటివి. సో మొత్తానికైతే సో అక్కడ రూమ్స్ అయితే తీసుకున్నారండి గుడికి మధ్యలో. సో డైరెక్ట్ గుడి దగ్గర అయితే దొరకలేదు. సో ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. సో అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. సో ప్లేస్ కూడా బాగుందండి. కారు మామూలుగా బైక్స్ ఆడ మెయిన్ రోడ్ కదా, అక్కడ ఆపుకొని ఇక్కడ లోపల ఆపుకోవచ్చు అండి. చూడండి ఎంత ప్లేస్ ఉందో. సో ఐస్ క్రీమ్ మాతో పాటు వచ్చాడు, గ్రౌండ్ మాదిరిగా ఉంది. సో స్పెషల్గా అక్కడ ఏదైనా ఫంక్షన్స్ జరిగితే ఇక్కడ తీసుకుంటారంట అండి. సో ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి కదా. సో అందరూ పెద్దవాళ్ళందరూ రెడీ చేస్తున్నారండి. సో నైవేద్యం రెడీ చేయాలి కదా అమ్మవారికి. సో అక్కడ నుంచి తెచ్చిన ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద. సో అన్నీ చూస్తున్నారండి. సో వంట వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. చూడండి మా అమ్మ ఏదో అలా చేస్తుంది, అమ్మాయి ఏందో.
మా అమ్మాయి కనపడతానే ఉంటుందండి. సో ఉగ్గానైతే చేశారు, టిఫిన్ చేస్తున్నాము అక్కడ నుంచి వచ్చి. చూడండి నేను నిదానంగా తింటూనే ఉన్నానండి. తినాలని లేదు, బట్ తెలుసు కదా ఇంకా మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా, కొంచెం తినాలి. సో తింటూ ఉన్నాము మేము ముచ్చట్లు వినకుండా. వాళ్ళ పిన్నిని ఏదో అలా మీన్స్ అలా సాధిస్తూ ఉందండి, అది కావాలి ఇది కావాలని ఏదో చెప్పుకుంటున్నారు. చూడండి ఇందు అన్నీ చూపిస్తుంది. అక్కడ వంట సామాన్లు, వంట రెడీ చేసేది, మేకలను చూపిస్తుంది అండి ఇందు అయితే. 1 2 3 4 5 అని చూపిస్తుందండి ఇందు అయితే. సో వంట వాళ్ళు అయితే వంట రెడీ చేస్తున్నారండి. సో తెలుసు కదా, ఆనియన్స్, టమాటో, ఇంకా అల్లం, అదే మీన్స్ అన్ని మసాలా అంతా రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ రెడీ చేసాంలేండి. సో నేనైతే షార్ట్స్ ఏమైనా చేసుకోవచ్చని చూస్తున్నానండి. సో కొంచెం టైం దొరికింది, సో మళ్ళీ బిజీ అయిపోతాం కదా. సో ఆ రూమ్ల పైన ప్లేస్ అయితే బాగుందండి. సో అక్కడికైతే వెళ్ళాం నేను, ఇందు, హేమంత్, కివి, మా అమ్మాయి, మా చెల్లి, నేను అండి. సో హేమంత్ గురించి చెప్పాను కదండి. సో నా వీడియోస్ తీసి మా వదిన కొడుకండి. సో ఇందు మా కూతురు. సో అందరం చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో మేము కొద్దిసేపు అయితే డ్యాన్స్లు అయితే వేసామండి. కొన్ని రివ్యూ ఆల్రెడీ నేను ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను షార్ట్ రూపంలో. సో ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదే అండి. సో కొన్ని షార్ట్స్ అయితే చేసాము వీడియోస్. ఈ వీడియో కూడా అప్లోడ్ చేయలేదులేండి, నేను ఇది చేసిన. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఎందుకు ఇవి మా చెల్లి. సో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. సో మా చెల్లి అయితే నాకు ప్రాక్టీస్ చేపిస్తుంది. ఇంకా 9 o'clock అలా అయిందండి అప్పుడు. బికాస్ ఆఫ్ అంతసేపు చేయలేమని, ఎందుకంటే మా అమ్మాయి సతాయిస్తుంది. సో ఇలా పూజ అయితే రెడీ చేశారండి జేజీ గారు, మా అత్తగారు. సో వంకాయ, సో ఇది కొంచెం అదే అండి, ఇలా పూలు కట్టడం అవన్నీ రెడీ చేస్తున్నారు. సో నాకైతే అర్థం అవ్వలేదు, మా సైడ్ కొంచెం వేరుగా ఉంటుంది. సో ఇలా బియ్యంతో చూడండి పూజ స్టార్ట్ చేశారు. సో సుంగులమ్మ తల్లి పటం అండి. సో ఇలా అయితే రెడీ చేశారండి. సో ఇలా చూపించో లేదో ఇంకా నైవేద్యంగా నేనైతే తీసానండి. సో ఇదైతే రెడీ చేశారండి. పూజ విధానం కూడా స్టార్ట్ చేశారు. కూడా I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything
I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. సో చూడండి మా చిన్న తమ్ముడు ఎంత స్ట్రెయిన్ అయిపోయాడో, ఫుల్ ఎనర్జెటిక్గా అయితే చేశారు. చాలా ఇష్టం అండి. సో తనైతే సో మా అందరికీ సో తన వల్లనే అండి మాకు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయిపోయాము. సో తనకి సో మా వదిన గారు సో చాలా ఇయర్స్ అయిందండి చూడక. సో దించర ఫోటో అనేది పుష్పటలో ఉన్నట్టుగా కొట్టేస్తున్నామండి ఫోటో అయితే. సో ఎప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసామండి. సో తనైతే మా వదిన గారు అయితే ఏం మారలేదండి. సో మేము మారాం కదా, అందుకే స్పెషల్గా మాకు ఇన్విటేషన్ అంతా. మా అమ్మాయి చూడండి ఏంటి ఇలా మాట్లాడుకుంటారని చూస్తుంది. సో చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు ఇప్పుడు. సో అదండి. సో మీరు కూడా ఇలాంటి ఫంక్షన్స్కి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా, ఎలా ఉన్నది ఒకసారి కామెంట్ చేయండి. సో నా కామెంట్స్ అయితే రావట్లేదండి. సో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ద్వారా అయితేనే వస్తున్నాయి. సో మేబీ నా ఛానల్లో రన్ అవుతుందో లేదో యూట్యూబ్లో, మేబీ మీకు నచ్చే విధంగా చేస్తున్నానో లేదో అని నాకైతే డౌట్గా ఉంటుందండి. సో మేమైతే చేస్తూనే ఉంటాను నచ్చే విధంగా. ఏదైనా సజెషన్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటాను. సో ఇలా మనకు ఇలా రవిక గుడ్డ పెట్టి పసుపు కుంకుమ వేస్తారు కదండి, ఇలా తాడైతే వేస్తారు, పోగు దారం అంటారు కదండి. సో ఇలా పూలన్నీ నాకు తెలిసినదే కదండి.
దారం అయితే కట్టేసుకోవాలండి. సో ఇంట్లో ఉన్న మన వాళ్ళు, సో మన ఇంట్లో ఫంక్షన్ చేస్తుంటే అలా కట్టేస్తారండి. సో అదే అండి, ఇప్పుడైతే వడిబియ్యం స్టార్ట్ అవుతుంది. వచ్చారా మా చిన్న తమ్ముడు అండి, చూడండి అదే సింబల్ మా చిన్న తమ్ముడు, అదేంటో తెలియదు, కనుక్కోవాలి ఒకసారి. సో మా ఆంటీ గారండి, సో సారిక అక్క, వదిన గారు, జేజీ, బాబాయ్, పిన్ని, అత్త. సో అలా బియ్యం అయితే పోస్తున్నారండి, పుట్టింటోళ్ళు తెచ్చినది. మా అమ్మాయి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుంది, ఏదో చేస్తున్నారండి. చాలా ఇంట్రెస్ట్ అండి, మా అమ్మాయికి చాలా సపోర్ట్ చేసింది, ఏమైతే ఏడవలేదు. ఒక ఐస్ క్రీమ్ కోసం అయితే ఏడ్చిందండి బాగా. సో మా చిన్నాన్న గారు కూడా కట్టేశారండి బియ్యం అయితే. అలా కట్టేసుకోవాలి ఇప్పుడు. అదండి కావాల్సింది ఎవరికైనా ఆడవాళ్ళకు. మా అమ్మాయి సతాయిస్తుందండి, వాళ్ళ చేసి ఏదో పెడుతుందని. ఐస్ క్రీమ్ పెడితే మటుకు ఎన్నిసార్లు అయినా తింటుంది.
వడిబియ్యం పోసుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకోవాలండి. సో అక్కడ మామూలుగా మనం పూజ చేసాం కదా, ఇక్కడ రూమ్స్ తీసుకున్నా కూడా గుడి దగ్గర. సో అందరూ అన్నీ సర్దేసుకోవాలనుకున్నారండి. సో మళ్ళీ తీసుకునేందుకు గుడి దగ్గరికి చూడండి. మా అక్కగా మా తమ్మునికి ఏదో అయిందని మళ్ళీ పెట్టిందండి ఆ సింబల్. సో వాయిస్ ఓవర్ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. సో నాకైతే మైక్ లేదండి. సో మామూలుగా క్లియర్గా వచ్చేందుకు సో త్వరలోనే అన్నీ తీసేసుకుంటానులేండి మీకు కంఫర్ట్గా ఉండే విధంగా. ఒక వీడియో పెట్టిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా అయిపోయిందండి. సో ఇప్పుడు పొలం అయితే ఎత్తుకోవాలి కదా. సో అలా పూజ అయితే చేస్తున్నారని అక్కడ మళ్ళీ వీడియో పరంగా మన ఇంట్లో వాళ్ళు మా బాబాయ్ పిన్ని మా ఇద్దరు తమ్ముళ్ళు అండి. సో లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేయాలి. సో అదే అండి అక్కడ సో పిన్ని, చిన్నాన్న, చిన్న తమ్ముడు, సో పెద్ద తమ్ముడు అందరూ ఇలా దర్శనం చేసుకుంటారండి. సో మనమైనా చేసుకోవచ్చు. సో మా పెద్ద తమ్ముడు అండి. అలా మొత్తం దండం పెట్టేసుకుని అందరూ టెంకాయలు కొట్టచ్చండి. సో ఇలా అంతా దర్శనం చేసుకున్నారండి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు మొత్తం. సో మనం కూడా చేసుకోవచ్చు. సో స్టార్ట్ అయిందండి మళ్ళీ ఇంకా అమ్మవారి దగ్గరికి డైరెక్ట్ గుడి దగ్గరికి. చూడండి బయట అందరూ అరేంజ్ చేస్తున్నారు. దప్పులు కూడా స్టార్ట్ అయ్యాయండి. మీన్స్ సో ఇది ఓన్గా పెట్టచ్చండి ఆ వాయిద్యాలు కూడా. సో అది కొంచెం మనకు సో చూడండి ఇలా స్టార్ట్ అయ్యాము. కమ్యూనిటీ గైడెన్స్ కింద అదైతే పెట్టకూడదండి. సో అందుకే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను.
ఇలా అయితే స్టార్ట్ అవుతున్నారండి. సో మొత్తము సో అన్ని ఆ బాగా పసుపు కలిపినదైతే సో కొత్తగా ఉందండి ఇక్కడ. అవి అయితే చల్లుకుంటూ అమ్మవారి గుడి దగ్గర అయితే అలా పెట్టాలంట అండి. సో అదైతే కొత్తగా అనిపించింది నాకైతే. సో ఏదో వాటర్ అయితే పోసుకుంటూ వెళ్ళాలి కదా బిందెలతో. సో అదైతే చూస్తున్నారండి. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానులేండి. ఇలా చీరలు అయితే వేస్తారండి. సో మామూలుగా బోనాల మసాట మంచిదంట అండి. సో మనం ఇచ్చే చీరైనా అలా వేసి తీసేయచ్చు. deep within.
lost in the feeling. I just need a win. I'm going off, I know it's time to make a change, and I can take the pain. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. I just need a win. I'm gonna find my meaning. I can make a change. I wanna play the game. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. I just need a win. I'm going off, I know it's time to make a change, and I can take the pain. You wanna sink or swim? I'm gonna go down swinging. Look deep within. I get lost in the feeling. I just need a win. I'm gonna find my meaning. I can make a change. I wanna play the game, yeah.
ఎలా ఏడుస్తుందో, బ్యాగ్ నా దగ్గర ఉంది. సో అది వాళ్ళ ప్లాను, బ్యాగ్ తీసుకెళ్ళాలని. సో మొత్తానికైతే వెళ్ళిపోయింది, ఏం ఉన్నదో ఇంకా. సో ఇలా అయితే తిరుగుతూ ఉన్నామండి. ఇక్కడ గుడి పక్కనే అండి. సో అమ్మవారికి అయితే ఇక్కడ నైవేద్యం అయితే సమర్పిస్తారంట అండి. సో ఇక్కడికైతే వచ్చాము చూడండి అమ్మవారిని. సో ఇక్కడికి వచ్చి అయితే నైవేద్యం సమర్పించారండి. తర్వాత దర్శనం చేసుకున్నారు గుడిలో అమ్మవారిని. సో గుడి అయితే చూపిస్తాను చూడండి. ఇలా అండి. సో ఇలా దగ్గరకు వచ్చేసి మనం అన్నీ సమర్పించుకోవాలి.
ఇలా అయితే దర్శనం అయితే అయిపోయిందండి. సో అందరం అయితే దర్శనం చేసుకున్నాము అమ్మవారిని. సో సంతోషంగా అయిపోయిందండి. సో అప్పటి వరకు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంతా కుటుంబం అంతా ఇలా దర్శనం అయితే చేసుకున్నాం అందరము. గుడిలో అయితే కూర్చున్నామండి కొద్దిసేపు. సో మా అమ్మ నాన్న మా అక్కగారు కూడా వస్తున్నారండి, మా అక్కల పాపాయి. సో అందుకే అలా ఒక 1 అవర్ అలా కూర్చొని కూర్చొని ఉన్నామండి. సో మీన్స్ అమ్మవారిని తలుచుకుంటూ. సో కొద్దిసేపు మా అమ్మాయి అయితే ఆడుకున్నది బాగా. సో అలా కూర్చొని ఉన్నామని ఎక్కడ కూర్చున్నా బోర్ కొడుతుందండి. బట్ గుళ్ళో కూర్చుంటే ఆ రోజు అయితే బోర్ అనే కొట్టలేదండి. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా మంచి ఆలోచనలు అయితే వచ్చాయండి. సో నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. ఆ రోజు 1.5 అవర్ ఆల్మోస్ట్ అలా కూర్చున్నామండి గుళ్ళో అయితే. సో అదే అండి. సో ఎంత బాగా ఆడుకుంటో చూడండి. సో మా ఇంటి దగ్గర అమ్మాయిలు కూడా వచ్చారండి, పిల్లలు. సో అందరూ ఆడుకున్నారు కొద్దిసేపు బాగా. మా బాబాయ్ గారు అండి. సో మా బాబాయ్ గారు అందరం అయితే కూర్చున్నాం అక్కడ. మా అమ్మ నాన్న హర్షాలి మా అక్కగారు అందరూ వచ్చారండి. సో చూడండి. సో ఇలా వేరే వాళ్ళు కూడా ఆటలు పెడుతున్నారండి. ఆ రోజు ఫ్రైడే అండి. సో ఇంకా చాలా బాగా జరుగుతుందంట అండి మంగళవారం. సో మా తమ్ముళ్ళకి డేట్స్ లేక వాళ్ళు జాబ్ పరంగా బిజీ కదా. సో ఫ్రైడే అయితే ఫిక్స్ చేసి అలా అయితే ఫంక్షన్ అయితే రెడీ అయింది. సో మా అమ్మ దర్శనం చేసుకుని మా అక్కగారు కూతురు చూడండి ఎంత బాగా చూస్తుందో వీడియో ఫేసు. అక్క చెల్లి అయితే ఆడుకున్నారు కొద్దిసేపు. వాళ్ళ పెద్దమ్మకు ముచ్చట్లు అయితే చెప్పిందండి. సో బాబాయ్ గారు అందరం అయితే కూర్చున్నాము. అలా దర్శనం అయితే చేసుకున్నాం, నాన్నగారు అమ్మ. సో దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నామండి. సో అదే ఫంక్షన్ అయిపోయినాక వెళ్ళిపోయారు. సో వీళ్ళ కోసం వెయిటింగ్ చేసి మేము అక్కడికి ప్లేస్కి అయితే వెళ్ళామండి. నెక్స్ట్ తినడమే కదా, ఇంకా డిన్నర్ ఎప్పుడు రెడీ అవుతుంది తిందామనేది అయితే ఉన్నాము. అంతలోపు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకోవడం ముచ్చట పెట్టుకోవడం అంతే కదండి. మెయిన్ ఫంక్షన్ అయిపోయింది. సో వంటలు అయితే రెడీ అవుతూ ఉంటాయి. సో అలా చిన్న షాపింగ్ అయితే చేసి అలా నడుచుకుంటూ వెళ్ళామండి మాట్లాడుకుంటూ. సో వాళ్ళ అవ్వ తాతతో చూడండి మా పిన్ని మా అమ్మగారు అయితే ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత కలిశారు. ఎంత హ్యాపీగా వాళ్ళు చూడండి, వాళ్ళ షేక్ హ్యాండ్ ఎలా ఉందో. సో మా అమ్మగారు మా పిన్ని గారు అండి. సో అదే అండి మొత్తానికైతే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. మా అత్తగారు చూడండి సిగ్గుపడుతుంది వీడియో తీస్తుంటే, అయినా తీసామండి. సో వంటలు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా మేము ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, బట్ ఏం చేస్తామో చూడండి వీడియోలో. ఫుల్ ఖుషి మా తమ్ముళ్ళు హర్షాలి నాకను పెద్దమ్మ పెదనాయనని చూసి. సో అందరూ చాలా బాగా జరిగింది వంటలు, అంత బాగా జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా స్పెండ్ చేయడం. సో అమ్మవారి వల్ల మాకు వస్తుంది. సో మా బాబాయ్ గారు పిన్ని గారు తమ్ముళ్ళు అందరూ బిజీగా ఉన్నారు చుట్టాలతో అందరితో. మా అక్కగారు మేము కొంచెం ముచ్చట్లు పెట్టాము అక్కడ. చూడండి జడ్జి గారు అత్తమ్మ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
సో విఐపీలు అయితే వచ్చారండి. సో చాలామంది, మాకైతే తెలియదు కదా. సో మా బాబాయ్ గారు అందరు రిసీవ్ చేసుకుని బిజీగా అయితే ఉన్నారు. చూడండి అందరు ఎలా కూర్చున్నారో. సో మా పిన్ని గారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. సో మా పిన్ని గారు స్టాఫ్ అందరు వచ్చేసారు. మేము చూడండి ముచ్చట్లు పెట్టినాము బాగా. రెడీ అవుతున్నాయండి. సో మా వదిన గారు చూడండి మళ్ళీ. సో ఈ మహాలక్ష్మి అండి మా ఇంటికి వస్తుంది త్వరలోనే. సో స్పెషల్ అండి మాకు ఈ వీడియోలో అయితే. సో అదండి అందరైతే అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నెక్స్ట్ సో మా చింతమ్మ చూడండి బిజీగా ఉన్నారు ఫోన్లో. మా అత్తగారు బిజీగా ఉన్నారు. అత్తగారు ఇంకా హేమంత్ చూడండి ఆయన వీడియో తీసేది. చూడండి మా అక్క హర్షాలి మా చెల్లి ఎక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకొని వచ్చారు. సో ఇలా అయితే విఐపీలు అయితే వచ్చారండి. సో మాకెవరో తెలియదు. సో పెద్దవాళ్ళే వచ్చారు. సో పేర్లు అయితే మెన్షన్ చేయలేండి. చూడు హేమంత్ వీడియో తీసేనా, పేర్లు అయితే మెన్షన్ చేయలేండి. సో అదండి చాలా పెద్దవాళ్ళు అయితే వచ్చారు. మా చిన్నగా సూపర్ అండి, చాలామంది వచ్చారు. అందరూ మంచిగా తినేసి అయితే వెళ్ళారు. ఫంక్షన్ అయితే బాగా జరిగింది. సో ఫుల్ హ్యాపీ మేమైతే. ఇద్దరు వీడియోగ్రాఫర్స్ అండి, మా చెల్లి హేమంత్. సో ఇలా ఇంటరాక్షన్స్ ఇలా పలకరింపులు అయితే జరుగుతూ ఉన్నాయండి. సో రెడీ అవుతూ ఉంది, ఇంకా రెడీ చేస్తున్నారు. మా అయితే వినలేదండి, కావాలంటుంది. సో మా అమ్మాయి కోసం అయితే తెచ్చి తినిపించాము. వినలేదండి, ఆ వాసన చూసి తినాలంటుంది. మా అమ్మగారు, నేను, అక్క
సో భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే వెళ్తున్నారు ఊరికి. సో వేరే వర్క్ వల్ల సో అన్న వదిన కూడా వెళ్ళిపోయారండి. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము కొద్దిసేపు కూర్చున్నామండి, ఫంక్షన్ కాడ కాకుండా అవుట్ సైడ్. సో ఫ్రీగా ఉంటుంటే సో ముచ్చట్లయితే పెట్టారు. సో జనాలు అయితే తినేసి వెళ్ళారండి. సో మేము ఏదైనా పనులు ఉంటే చూసుకుంటూ ఉన్నాము. ఇంకా కూర్చున్నాం ప్రస్తుతానికైతే. సో అది ఇంకా అన్నీ సర్దేసుకొని అయితే వెళ్ళాలి.
సో సర్దేసుకొని అయితే వెళ్తున్నానండి. సో నేను ఏదైనా ఇంటి దగ్గర వర్క్ ఉంటే సో కంప్లీట్గా అయితే రాలేదు. నేనైతే ముందు వెళ్తున్నానండి అక్కడ కొంచెం పని ఉంటే. సో అదండి మేము అక్క వాళ్ళు అయితే వెళ్తున్నాము. మా తమ్ముడు ఫ్రెండ్స్ అండి అందరూ. అయితే వెళ్తున్నామండి. సో ఇంటి దగ్గర పని ఉంటుంది కొంచెము. సో మా చెల్లి చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు అందరూ అయితే ఉన్నారండి. సో ఏదైనా పని ఉంటే వాళ్ళు చూసుకొని వస్తారు. మేమైతే ఇంటికి వెళ్తున్నాము. అమ్మయ్య సక్సెస్ఫుల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నానండి. సో అదే వీడియోలో ఏం లేదు. సో మా అక్క బావగారు అయితే వెళ్తున్నారు. సో రిటర్న్ అయితే వెళ్తున్నారండి. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. సో అదే అండి మళ్ళీ ఇంటికి వచ్చామా టీ తాగుదామా అని హేమంత్ అనే తనే వీడియోగ్రాఫర్ మొత్తం ఈ వీడియోలోకి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4కు. సో థ్యాంక్స్ ఫర్ హేమంత్ ఈ వీడియో పరంగా. సో వెంటనే డ్రెస్అప్ అయితే చేశానండి. సో కొంచెం ఇంటికైతే వచ్చేసారండి. సో మా తమ్ముడు మా చెల్లి గారు కల్చం అయితే తెస్తున్నారండి బోనము. సో మళ్ళీ మనము దీపం పెట్టుకోవాలి కదా నెక్స్ట్ డే. సో ఇప్పుడైతే మమ్మల్ని వాళ్ళకి ఎర్రనీళ్ళు అలా తీయాలి కదండి. సో అలా అయితే తీస్తున్నారండి మా జడ్జి గారు. నాకైతే కొంచెం కొంచెం తెలియదండి, వాళ్ళు చెప్పేది అయితే చేస్తున్నాను. సో సారిక మా అక్కగారండి. సో అక్కడ ఉండే అక్క వాళ్ళందరూ అయితే వచ్చారండి చూడ్డానికైతే. ఇలా మొత్తానికైతే ఇంటికి వచ్చేసారండి. సో మా అమ్మాయి చూడండి ఎలా అయితే వెళ్తుందో వాళ్ళ పిన్ని దగ్గరికి. అక్కడ ఎవరూ తెలియదండి, నేను తప్ప, మీన్స్ మా చెల్లి అందు. సో తన దగ్గర బాగా ఫ్రీగా ఉంటుందండి. సో పిల్లలందరూ చూడండి ఎలా చూస్తున్నారో. సో డప్పులు అయితే మోగుతున్నాయి లేండి. సో అది మనకు కొంచెం కమ్యూనిటీ గైడ్లైన్స్ పరంగా పెట్టకూడదు కదా. సో అందుకే అందరు వచ్చేసారు. ఎవరు ఇంట్లో అయినా ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత వస్తారులేండి. సో అదండి చాలా బాగా ఉంది. మొత్తానికైతే అందరు వచ్చేసారు. సో అలా అందరి ముందు చేసుకోవడం చాలా ఇష్టం కదండి అది ఏదైనా కానీ. సో అదే అండి నలుగురు ఉంటే బాగుంటుంది అనేది అదే. సో ఇలా అడుగుతున్నారండి, అది లేదని చెప్తున్నాను. సో మొత్తానికైతే సర్దేశాము.
మొత్తానికైతే బోనం పెట్టేసామండి, ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టుకోవాలండి. సో కలిసిన దీపం ఒక రోజు అంతా ఉంచాలండి మన ఇంట్లో. సో అలా పెట్టిన తర్వాత మొక్కడం చాలా మంచిదండి. సో అందరైతే దర్శనం చేసుకున్నారు. సో సారీ, ఇదండి ఈరోజు వీడియో. సో మొత్తం అయితే దర్శనం చేసుకున్నామండి ఇలా అయితే అందరూ. సో ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఛానల్ అయితే చూడండి, 1.5 hour ఉంది, మరి అనుకోకండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. సో మీ అందరు సపోర్ట్ అయితే నాకు సక్సెస్ రావాలండి, ఇయర్ పరంగా అయినా కానీ. సో మీ సపోర్ట్ అయితే కావాలి. సో ఇలా అయితే అందరు దర్శనం చేసుకున్నారండి. ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్ అండి. ముగ్గులు బ్యూటీ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండి. ఇలా డైలీ బ్లాగ్స్ కూడా నేను స్టార్ట్ చేసానులేండి, మరి ఎక్కువ ఉందనుకోండి, ఎందుకంటే ఇది కట్ చేసి టూ పార్ట్గా అయితే బాగోదండి. సో కంటిన్యూ అయితేనే బాగుంటుంది, మరి బోరుగా అయితే ఏమనిపించదండి. సో ఇప్పుడు ముఖ్యమైన అయితే యూట్యూబ్ ఛానల్ని లచ్చక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుందండి, ప్రవళిక అక్క గారి ఛానల్ అయితే. సో తను మగ వేసుకొని అయితే వేసుకుందండి, వాళ్ళ అమ్మాయి గారికి డ్యాన్స్కి అయితే నేను చూశాను. సో ఒకసారి అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానులేండి. సో నేను కూడా ఇలా అయితే దర్శనం చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించిందండి నాకైతే ఆ రోజు అంతా. సో మీకు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ వీడియో చూడండి. చలో బాయ్ అందరికి, బాయ్.